అష్టాదశ శక్తిపీఠాలు అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చింది? ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాలు. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించేటప్పుడు తొలుత 9 మంది ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్ష ప్రజాపతి భార్య ధరణీదేవి. ఈ దంపతులకు 50 మంది పుత్రికలు, 5 పుత్రులు జన్మించారు. వీరందరిలో సతీదేవి పెద్ద కూతురు. సతీదేవి పరమశివుణ్ణి వివాహమాడింది. ఒకసారి బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు. సమస్త దేవతలను, ప్రజాపతులను, మహారుషులను ఆ యజ్ఞానికి ఆహ్వానించాడు. దక్షుని రాకను గమనించిన దేవతలు, ఋషులు అతడికి నమస్కరించి ఎదురెళ్ళి ఆహ్వానించారు. కానీ పరమశివుడు మాత్రం తన ఆసనం మీద నుండి లేవలేదు, నమస్కరించలేదు. అది అవమానంగా భావించాడు దక్షుడు. ఎలాగైనా శివునిపై ప్రతీకారాన్ని తీర్చుకోవాలని అక్కడే దక్షుడు నిర్ణయించుకున్నాడు. కొంతకాలం తరువాత దక్షుడు ఒక యజ్ఞాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ యజ్ఞానికి సకల దేవతలను, మహర్షులను ఆహ్వానించాడు. కానీ పరమేశ్వరుని, సతీదేవిని ఆహ్వానించలేదు. మిగిలిన కుమార్తెలను, అల్లుళ్లను పిలిచాడు. అల్లుడైన శివునిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే దక్షుడు ఆ దంపతులను ఆహ్వానించలేదు. తన తండ్రి అయిన దక్షుడు యజ్ఞం చేస్తున్నట్లు నారదుని ద్వారా తెలుసుకున్న సతీదేవి తన భర్త అయిన పరమేశ్వరుడు వారించినా వినక పుట్టింటిపై ఉన్న మమకారంతో బయలుదేరి వెళ్ళింది. యాగానికి వచ్చిన సతీదేవిని నిరాదరించి తన భర్త అయిన శివునిని ఎంతగానో దూషించాడు. తన భర్తను నిందించినందులకు సతీదేవి ఆ అవమానాన్ని భరించలేక ఆ యాగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న పరమేశ్వరుడు మహారౌద్రుడై తన జటను తీసి నేలకేసి కొట్టాడు. అందుండి భద్రకాళీ గణాలతో వీరభద్రుడు ఆవిర్భవించాడు. శివుని ఆజ్ఞతో వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు. శివుని కోపాగ్నికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మాది దేవతలందరూ పరుగు పరుగున వచ్చి శివుణ్ణి వేడుకున్నారు. వీరభద్రుడు దక్షుడి తలను నరికేశాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని నమిలేశాడు. సూర్యనారాయణమూర్తి పళ్ళు రాలగొట్టాడు. పరమేశ్వరుడు అప్పుడు సతీదేవి యొక్క చిత్కాళ శరీరాన్ని అగ్నిగుండం నుంచి వెలుపలికి తీసి తన భుజములపైకి ఎత్తుకొని, ఓ సతీ అని విలపిస్తూ ప్రచండ వేగంతో గిరగిరా తిరిగాడు. భ్రాంత చిత్తంతో అనేక ప్రదేశాలకు పరుగులు తీశాడు. ఆవేశంతో ప్రళయతాండవం చేశాడు. సతీదేవి యొక్క దేహం దగ్గర ఉన్నంత వరకు శివుడు శాంతించడని విష్ణువు గ్రహించాడు. శివుణ్ణి శాంతింప చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆమె చిత్కాళ శరీరాన్ని ఖండఖండాలుగా చేశాడు. అప్పుడు ఆమె శరీర భాగాలు, ఆభరణాలు అనేక ప్రదేశాలలో ఎగిరిపడ్డాయి. ఆ విధంగా సతీదేవి యొక్క శరీర భాగాలు, ఆభరణాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా వెలసాయి. దేవీ భాగవతంలో ఈ గాథ వర్ణించబడింది. 108 శక్తిపీఠాలుగా అందులో చెప్పబడింది. కానీ సతీదేవి యొక్క ప్రధాన భాగాలు పడిన 18 ప్రదేశాలను అష్టాదశ మహాశక్తి పీఠాలుగా చెప్పబడుతున్నాయి. లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కంచికాపురే, ప్రద్యుమ్నే శృంగలాదేవి, చాముండి క్రౌంచపట్టణే, అలంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మాహూర్యే ఏకవీరిక, ఉజ్జయిన్యా మహాకాళి, పీఠికాయాం పురుహూతిక,
ఓమ్యాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటిక హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయమాంగల్య గౌరికా వారణాస్యం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి. ఈ అష్టాదశ పీఠ స్తోత్రాన్ని పఠించినంతనే సర్వపాపాలు నశించిపోతాయి. ఆ శక్తులు దర్శించినంత ఫలాన్ని పొందుతారు.